నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ తెలంగాణలో ప్రారంభమైన 79వ సౌత్ జోన్ బ్యాడ్మింటన్ పోటీలు క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం కేసీఆర్ కు తెలంగాణలో అందరూ బిడ్డలేనన్న ఎమ్మెల్యే మాధవరం సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా అతిపెద్ద సవాల్గా మారింది గచ్చిబౌలిలో వ్యూహ ల్యాబ్ను ప్రారంభించిన డీజీపీ జితేందర్ ఢిల్లీలోని డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తున్న యమునా నది ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కన్హా శాంతివనంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ సౌత్ జోన్ అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించారు ఈ పోటీలు 5 రోజుల పాటు పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరగనున్నాయి ఈ పోటీలో తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కేరళ తమిళనాడు 5 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడుతున్నారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు Gopichan Badminton Academy that is here at Kanha Shantivanam. The presence of Ms. Chastity Honorable Minister is now interacting with all the players and giving them his blessings for a very successful playing and successful tournament. We have teams from Andaman and Nicobar Islands, Andhra Pradesh, Karnataka that will be active when the teams are participating in their championship and winning their race. With this, we now invite our respected dignitaries to please come forward.
టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేసీఆర్కు అమ్మాయి అబ్బాయి మాత్రమే పిల్లలు కాదు, ఆయన సిద్ధాంతాన్ని క్రమశిక్షణను పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్తున్నామని అన్నారు. తెలంగాణలో ఉన్న 60 లక్షల మంది కార్యకర్తలు ఆయన బిడ్డలమే అని కృష్ణారావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళకు ఏ రకంగా పనిష్మెంట్ ఉంటుందనేది ఇవాళ నిజంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రం కోరి పుట్టినటువంటి పార్టీ, కేసీఆర్ ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్కు ఒక బిడ్డ ఒక కొడుకు లేరు, 60 లక్షల మంది కార్యకర్తలైన బిడ్డలైన కొడుకులం, కన్న కొడుకులం కన్న బిడ్డలం కాకపోయినప్పటికీ ఆయన సిద్ధాంతం, ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ నడిపించినటువంటి సందర్భాలు చూసాం. ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే నిన్న మాట్లాడారో ఇది ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా హర్షించలేం. ఎందుకంటే హరీష్ రావు గారు అసెంబ్లీలో జరిగినటువంటి పోరాటం మనం అందరం చూసాం. 10 మంది మంత్రులు ఇంక్లూడ్ ముఖ్యమంత్రి లేస్తూ కూడా జవాబిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి రాష్ట్రానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా ఇలా హైదరాబాద్ నీళ్లు రావడం కానీ, తెలంగాణ రాష్ట్రం ఇంటింటికి కానీ అన్నీ వచ్చినాయంటే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెచ్చినటువంటి ప్రాజెక్టుని ఏదో ఒకటో రెండో పిల్లలు కుంగిపోతే దాన్ని రాజకీయం చేసి ఈ 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి డ్రామా మీరు చూడండి ఎంత భయంకరంగా ఉంది అంటే, అసెంబ్లీ పెట్టారు, రాత్రి 1 గంటకి ముఖ్యమంత్రి గారు సిబిఐకి ఇస్తామని ప్రకటించారు. 8 గంటలకు బండి సంజయ్ వచ్చి ట్విట్టర్లో పెట్టాడు. మళ్ళీ 4 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కళ్ళలో ఆనందం చూడాలంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన 10 నిమిషాలకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ అది ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించడం అంటే ఒక ఎపిసోడ్. టీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా నాశనం చేయాలి అనేది బీజేపీ కాంగ్రెస్ కుట్రధారంగా ఏదైతే మన కుటుంబంలో చిచ్చు పెట్టైనా సరే బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఇది ఎవరైనా సరే ఇటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులను పార్టీ లైన్లు దాటి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరికైనా ఈ శిక్ష తప్పదు. రేవంత్ రెడ్డి కండల్లో ఆనందం ఉండాలి. కేసీఆర్ గారి పెట్టినటువంటి పార్టీ నాశనం చేయాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇదే గతి పడుతుంది. మాకు కావలసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కండల్లో ఆనందం కాదు. మాకు కావలసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలి, కండల్లో ఆనందంగా ఉండాలి. దాని కొరకు ఎంతవరకైనా పోరానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎండగడతాం. ఇచ్చిందాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా బీజేపీ కాంగ్రెస్ బడేబాయ్ చోటాబాయ్ ఒకటైనా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మా నాయకుడు కేసీఆర్ గారిని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. న్యాయస్థానం ఉంది, మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానంలో పోరాడతాం. ఖచ్చితంగా ఏదైతే కుట్రపరంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారో మీకు తగిన గుణపాఠం న్యాయస్థానంగా వస్తుందని ఆశిస్తాను. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందండి? నేను ఒకటే చెప్తా ఉన్నాను, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ రేపు జరగబోయే ఏ ఎలక్షన్ వచ్చినా ప్రజలు నిర్ణయించేటటువంటి చూస్తారు తప్ప ఎవరో ఒకరు చెబితే ప్రజలు, తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు చాలా గొప్ప వ్యక్తులు, మేధావులు. దేశంలో అంత గొప్ప వ్యక్తులు మన తెలంగాణ ప్రజలు. ఎవరో ఒకరు చెప్తే వాళ్ళు
పార్టీ ఖరాబ్ అయితే అనుకోరు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. కాబట్టి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్లు వచ్చినా ప్రజలు నిర్ణయాధికారులు, ప్రజలు దేవుళ్ళు, వాళ్ళ నిర్ణయమే రేపు ఖచ్చితంగా ఏ పార్టీకైనా అనుకూలం వచ్చినా యాంటీ వచ్చినా ఆ ప్రజలే నిర్ణయిస్తారు తప్ప ఎవరో ఒక వ్యక్తి వల్ల ఎవరికో నేను పోతే ఒక 2 ఓట్లు 4 ఓట్లు పోతాయి, నా భార్య నా 5-6 ఓట్లు పోతాయి. కానీ నేను ఓడినంత మాత్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నా ఎంబడి వస్తారని అనేటువంటి మాట అది తప్పది. ఖచ్చితంగా ఎవరు ఉన్నా లేకున్నా ఇలా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం బ్రహ్మాండమైన నిర్ణయం. ఇటువంటి మాట్లాడకపోవడం అన్నటువంటిది ఎవరు మాట్లాడినా ఇది ఒక హెచ్చరిక. ఇలా సొంతం కూతురైనా సరే ప్రజలు ముఖ్యమని అనుకున్నటువంటి మెసేజ్ ఏదైతే ఇచ్చిండో ఇలా కార్యకర్తల బలం పెరుగుతుందనేది విశ్వాసం మాకుంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ IIIT హైదరాబాద్ కలిసి గచ్చిబౌలిలోని IIIT క్యాంపస్లో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యూహ ల్యాబ్ను డీజీపీ జితేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా అతిపెద్ద సవాల్గా మారిందని పేర్కొన్నారు. రోజువారీగా నమోదయ్యే కేసుల్లో 25% సైబర్ నేరాలకు సంబంధించివేనని తెలిపారు. I used to get call from Nagaland, from Tamil Nadu, from West Bengal, because I went there as a police observer for some time during the elections. So those calls also I used to get. Maybe I had nothing to do with those calls. So this is how behavior of people also changing and my own behavior also changing. This is the gravity of the problem. So we believe that we in Telangana Police, we believe that if we do not innovate, then we will be lagging behind. So that is the reason, whether it is cybercrime, narcotics, traffic issues, law and order, crime, everywhere. K. Shukla ji, my colleague Shikha Goyal ji, Chairman iLabs Srini Raju ji, then Professor P. Narayana, Mr. Harshvardhan, my colleague, all the faculty members, all the guests, distinguished invitees, students, ladies and gentlemen, boys and girls, good afternoon. I was not having hearing aid, I was listening to a conference call, maybe. So, it is a very big occasion today that IIIT is celebrating 28th Foundation Day. On this day, we in Hyderabad, we consider IIIT as a very prestigious institution in India. A lot of people look for, personally feel that IIIT has really established its name. I'm also happy that you have fixed this program on 28th Foundation Day, and it is a very great occasion. Thank you. In fact, from police side, I always say that cybercrime is a very big challenge for police point of view and citizens point of view also. That if earlier we used to have murders, dacoities, robberies and other things, here nowadays we have cyber crimes, which is the biggest challenge, which constitute almost 20 to 25% of crime which is reported in police department. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఢిల్లీలోని యమునా నది డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తుంది. యమునా నది 205.33 మీటర్ల డేంజర్ మార్క్ దాటడంతో భారీ వరదలు సంభవిస్తాయని ఢిల్లీ సీఎం కార్యాలయం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు చేరుకోవాలని సూచించింది.
जमुना मैया की जय हो। వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో సిఐ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో మొత్తం 260 విగ్రహాలు ఏర్పాటు చేశారని, ప్రతి విగ్రహానికి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ 6 రోజుల్లో ఇప్పటి వరకు 62 గణేష్ విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యాయని, వివిధ జిల్లాల నుండి 107 మంది సిబ్బందితో నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటామని సిఐ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. మన మాధవరావు అక్కడికి మనల్ని తీసుకొని ఉంది. ఎవరు సారస్సు కాబట్టి ఎవరు పాఠాలు అయిపోవాలి. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి ఏళ్ల తరబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న తమ వారికి క్షమాభిక్ష పెట్టి జైలు జీవితం నుంచి విముక్తి కలిగించాలని జీవిత ఖైదీల కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని విన్నవించారు. ఆవేశపూరితంగా చేసిన నేరాలతో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వారి పరిస్థితి ఒకలా ఉంటే, వారిపై ఆధారపడి జీవితాలు వెల్లదిస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. భర్త దూరమై ఒకరు, తండ్రి దూరమైన పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. మాకు పెద్దదికైన మా అన్న మాకు కోరుతా ఉన్నా సార్, దయచేసి మళ్ళొకసారి చెప్తా ఉన్నా సార్, వచ్చేది గాంధీ మరి మీకు ప్రాధాన్యపడుతున్నా సార్, దయచేసి ఇదే మండలం పెంచాపాల నుంచి వచ్చిన నా పేరు బీచ్పల్లి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ గారికి నమస్కారాలు. నేను వనపర్తి డిస్టిక్ పెబ్బేరు మండలం పెంచికెలపాటు నుంచి వచ్చింది సార్. మా అన్న చెర్లపల్లి జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు సార్.
గత 11 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా జైల్లోనే ఉన్నాడు. కాబట్టి అక్టోబరు వచ్చే గాంధీ జయంతికి విడుదల చేశారని క్షమాభిక్ష కింద మరొక్కసారి తెలియజేసుకుంటున్నా సార్. దయచేసి విడుదల చేయాలని కోరుతా ఉన్నా సార్. నా పేరు స్వప్న అండి. నేను సికింద్రాబాద్ నుండి వస్తున్నాను. మా బావగారు అయిన అనిల్ కుమార్ 10 years కంప్లీటెడ్ అయిందండి. చర్లపల్లి జైల్లో ఉన్నాడు. వాళ్ళు 10 years కంప్లీటెడ్ అయింది కాబట్టి వాళ్ళని క్షమాభిక్షతో ఈసారి October 2కి గాంధీ జయంతికి విడుదల చేయమని కోరుతున్నాను సార్ సీఎం గారిని. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు సుమారు 8,000 కోట్లు చెల్లించలేదని ఎస్ఎఫ్ఐ నాయకులు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థపై చిన్న చూపు చూస్తుందని విద్యార్థి నాయకులు ఆరోపించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆచంట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు హాజరై కేక్ కట్ చేసి బిర్యానీ ప్యాకెట్లు, స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జై కొత్తపల్లి, జై కొత్తపల్లి. మా ఆహ్వానం నుంచి ఈరోజు ఆచంట నియోజకవర్గం, ఆచంట మండలం, ఆచంట గ్రామంలో ఎంపీటీసీ దాసిరెడ్డి పుణ్యవతి గారు, అలాగే గ్రామ అధ్యక్షులు జిల్లా కార్యదర్శి చిత్తూరు శ్రీనివాస్ గారు, అలాగే మన పెనుమండ్ర మండల అధ్యక్షులు హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన. జై జనసేన, జై జన. మన కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఆయన అమూల్యమైన మన వాళ్ళు ఇచ్చే రాము అలా ఇచ్చే 4 పక్కలు ఇచ్చాయి, 4 పక్కలు ఇచ్చేయండి, 4 పక్కరా ఆ పక్కలు అందరికీ. అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయం చేయాలి. ప్రతి ఒక్కళ్ళ జీవితాలు కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లే విధంగా చేయాలన్నటువంటి ఒక పవిత్రమైన రాష్ట్రంతో, పవిత్రమైన లక్ష్యంతో ఎక్కడ నిస్వార్థంగా 100% నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని కూడా సందర్భంగా తెలుపుతున్నా. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ కేకులు కట్ చేయడం కానీ ఇటువంటి హడావుళ్ళు ఆయనకి అసలు ఇష్టం ఉండదు. ఆయన ఏదైనా మంచిగా నిజంగా
ఆయన పుట్టినరోజు పురస్కరించి మనం ఏదైనా చేయాలంటే ఓటే చేయాలంటారని ఎప్పుడైనా కలిసినప్పుడు ఏదైనా చేయాలంటే పేదవాళ్ళకి ఏమైనా చేయండి, లేకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా చేయండి, లేకపోతే రక్తదానాలు ఏదన్నా మంచి కార్యక్రమాలు చేయండి. కానీ నాకు వచ్చి ఏదో ఆడవాడు చేసి డబ్బులు పెట్టి బాజాలు పెట్టి ఈ పెట్టి చేయడం కాదు. నిజంగా మీరు నా పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా చేశారంటే మీరు ఏ మంచి కార్యక్రమాలు చేస్తే అదే నా పుట్టినరోజు గురించి కార్యక్రమాలు చేస్తారు అన్నటువంటి భావన నాలో ఉంటుందని నిస్వార్థంగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మనందరికీ కూడా తెలుసు ఈ రోజుల్లో ఏ విధంగా ఉంటుందో. పుట్టినరోజు కూడా ఒక బయటలో ఉన్నటువంటి పదవులు కానీ కార్యకర్తలుగా కానీ క్రియాశీల రాజకీయ నాయకులుగా కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి మనమందరం కూడా 100% పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని అమలుపరచడం మనం చేయండి. మనందరూ కూడా ముందుకు సాగాలి అని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ, తప్పనిసరిగా మీకు ఏదైనా సమస్యలు వచ్చినా, మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా, మీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు మీకు అండదండలుగా ఉంటారు. ఆయనతో వెనకాల మేము అందరం కూడా మీకు అండదండలుగా ఉంటాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఈ రోజున భారతదేశంలో కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే, భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి మూల కారకుడు ఏకైక వ్యక్తి సువిశాలంటే భారతంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. ఆయన పట్టుదలగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కలపాలి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలిసినప్పుడే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొట్టి తిరిగి మనం రాష్ట్రంలో సుపరిపాలన తేవడానికి అవకాశం ఉంటుందని చెప్పి 151 స్థానాల్లో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో కేవలం 11 స్థానాలకి దిగజారిపోయిందంటే ఆ దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ గారు సత్తా, దమ్ము, ధైర్యం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ప్రారంభమైన 79వ సౌత్ జోన్ బ్యాడ్మింటన్ పోటీలు. క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కేసీఆర్కు తెలంగాణలో అందరూ బిడ్డలేనన్న ఎమ్మెల్యే మాధవరం. సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా అతిపెద్ద సవాల్గా మారింది. గచ్చిబౌలిలో వ్యూహ ల్యాబ్ను ప్రారంభించిన డీజీపీ జితేందర్. ఢిల్లీలోని డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తున్న యమునా నది ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్. నేను మీ సుమాంజలి.